జనసేన కార్యకర్తల్ని టీడీపీ వాళ్ళు చావుగొట్టి చెవులు మూసిన, ఈయన పిఠాపురంలో మాత్రం ఒక్క వర్మ గారిని మాత్రం కంట్రోల్ చేస్తే చాలు. నా నియోజకవర్గంలో నాకు ఎదురు లేకుండా చూస్తే చాలు. యావత్ రాష్ట్రం మొత్తం మీద మా నాయకులు ఎట్లా సంకనాకిపోయినా, మా నాయకుల భవిష్యత్తు ఎట్టా మంటగలిసిపోయినా, ఏ విధంగా అయిపోయినా జనసేన పార్టీ నాకేం అభ్యంతరం లేదు అని చెప్పని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు కదండీ ఈయన. ఎంత అసహ్యంగా ఈయన విజయ్‌తో పోల్చుకుంటాడేంటి అసలు నాకర్థం కాదు. నిజంగా నేను చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజకీయంగా చాలా పరిణతి చెందినటువంటి వాళ్ళు. ఆఫ్‌కోర్స్ తమిళనాడులో కూడా అంత గొప్పగా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు విజయ్ గారిని వాళ్ళెందుకంత స్వాగతించారు అంటే, ఒక కొత్తదనాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఆ కొత్తదనాన్ని కోరుకున్నటువంటి విషయంలో విజయ్ గారు 2 ఏళ్లలోనే తనలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానం ఉంది, ప్రజలకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైమ్ కార్యకర్తల్ని ఏ విధంగా తను కాపాడుకోగలను, నేను ఇంకొక జెండా అనేది నా పార్టీ ప్రజల్లో ఉన్నంత కాలం ఇంకొక పార్టీ జెండా నా కార్యకర్తల భుజం మీదకి రానివ్వను అని చెప్పినటువంటి మాటలెక్కడ? మనకి ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులు మరి మంగళగిరిలో మేము ఇలాంటి ఇబ్బందులు మేము క్రియేట్ జేయట్లేదు. మీరు పిఠాపురంలో మ మ మీరెందుకు చేస్తున్నారని నేను అడగకూడదు. నేను అడగచ్చు. అడిగితే మరి వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? రాష్ట్ర ప్రజల కోసం ఉంటున్నా. రాష్ట్ర ప్రజల కోసం ఉంటాం గాదు సార్. నేనొక్క మాటైతే జెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇప్పుడున్న కూటమిలో యాక్చువల్‌గా ఈ 21 మంది ఈయనకున్నా, లేకపోయినా చంద్రబాబు నాయుడుకి కలిసి పోటీ చేసి గెలిచినప్పటికీ కూడా, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ 125 వాళ్ళకొచ్చేసాయి సార్. వాళ్ళ పార్టీకి వాళ్ళకొచ్చేసాయి. ఈయనెందుకు నోరు మూసుకొని ఉంటున్నాడు అంటే, ఈయన 21 మంది ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడుకి ఉంటే ఎంత, లేకపోతే ఎంత అధికారంలోకొచ్చేసాడు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తాట తీసేటటువంటి క్రమంలో మరి ఈ 5 ఏళ్ళు అయితే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల సమస్యలు చూడటం, ప్రజల యొక్క బాధని కంటినీరు తుడిచే ప్రయత్నమే తప్ప నిర్ణయాలైతే తీసుకోలేడు గదా! సో, ఈ 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించొచ్చు. ఇప్పుడు గనక జ పవన్ కళ్యాణ్ గనక ఎదురు తిరిగి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా నా కార్యకర్తలు ఎందుకంటే ప్రశ్నించే గొంతుక కదా! ఆయనకున్న టైటిల్ ప్రశ్నించే గొంతుక. ఆ గొంతుక ఇప్పుడు మౌనవ్రతం ఎందుకు పాటిస్తోంది? ఎందుకు మూగబోతోంది అనేదే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆహ్, హ్మ్, ఏంటి డాలర్ క్వెషన్ మిలియన్ డాలర్ క్వెషన్ ఈ రోజున. ఇప్పుడు అడిగారే అనుకోండి సార్. ఆన్ ది స్పాట్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఇంకొకడికెళ్తుంది ఖచ్చితంగా. సాదా సీదా ఎమ్మెల్యేగా ఉండిపోతాడు. మళ్ళీ పిఠాపురంలో వర్మ గారికి పగ్గాలిస్తారు. అందుకోరా బాబు అని చెప్పని. అప్పుడు ఎందుకంటే వర్మ గారు ఈ 2 ఏళ్లలోనే తనకి పదవి లేకపోయినా, ఏం లేకపోయినా కూడా అక్కడ అల్లాడిచ్చి చూపిచ్చాడు పిఠాపురంలో. సో, ఇప్పుడు మళ్ళీ ఈయన గనక నా కార్యకర్తల్ని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నా పార్టీని మీరు లెక్కలోకి వేసుకోవట్లేదు గనక అని ఇతను ప్రశ్నించిన మరుక్షణం అతను డిప్యూటీ సీఎంగా ఉండడు. ఎళ్లి పక్కన కూర్చో. 29 ఎలక్షన్స్ సంగతి రాజెవడో, రెడ్డెవడో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్‌గా జెప్తాడు. తనకి రెండో క్షణం డిప్యూటీ సీఎం పోస్టు ఉండదు. స్పెషల్ ఫ్లైట్‌లు ఉండవు. స్పెషల్ హెలికాప్టర్‌లు ఉండవు. ఏమీ ఉండవు. సార్ అంత గుడ్డిగా అబద్దాలు ఎలా జెప్పేస్తాడు సార్ నాకర్థం గాదు. రాష్ట్ర ప్రజల ప ప ప్రయోజనార్థం ఈయన గారు నోరు మూసుకొని జనసేన కార్యకర్తలందరినీ కూడా మరి పేనుల్లాగా పడుండమని జెప్తున్నాడా? ఎవరికి జెప్తాడీయన? ఎవరికి జెప్తాడు సార్ ఈయన? పైగా అంత గొప్ప యుద్ధం చేసి నిజంగా సార్ వీళ్ళకి మద్దతుకి, పొత్తుకి తేడా తెలియని మొఖాలు సార్ ఈళ్ళు. నాకర్థం గావట్లేదు. అతను 108 సీట్లు ఒంటి చేత్తో గెలిచేసాడు. కేవలం 10 మంది మాత్రమే అతనికి అవసరమైతే, ఇండిపెండెంట్స్‌గా ఉన్న వాళ్ళు తనకి సపోర్ట్ చేశారు. అది మద్దతు. అర్థమవుతోందా సార్? ఆ మద్దతు కూడదీసుకొని ఆయన గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. అసలు వాస్తవంగా చూసుకుంటే, సరే మ్యాజిక్ ఫిగర్ కోసం గవర్నర్ గారు అక్కడ అడ్డుపెట్టినా, డీఎంకే గాని, అన్నా డీఎంకే గాని 2 కూడా ఎక్కడా కూడా మ్యాజిక్ ఫిగర్‌కి దగ్గరగా గాదు గదా! ఒక్కొక్క పార్టీకి దగ్గర దగ్గర లిటరల్లీ 30 సీట్లు, 35 సీట్ల వేరియేషన్ ఉంది సార్. వాళ్ళు గనక అసల అది అందుకోవాలి అంటే ఖచ్చితంగా
సో, ఆ యెస్. ఇదిలో అతని విజయంతో ఇతనెలాగా పొత్తు పెట్టుకుంటాడు? ఎక్కడా కూడా విజయ్ గారి మాట తీరు మీరు గమనించినట్లయితే 2 సంవత్సరాల కాలంలో కూడా తను ఏమి చెయ్యగలడు ప్రజలకి అది మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఒకవేళ ఏమన్నా ప్రతిపక్షాన్ని అదే అప్పుడు తను ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ఏదన్నా మాట్లాడవలసొచ్చినా, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద పోరాడవలసి వచ్చినా, ఎంత అసలు తను వే ఆఫ్ డిగ్నిటీ అనేది మన కళ్ళతో మనం చూసాం. అసలిప్పుడు అది కూడా మనకిప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ కూడా. ఎందుకంటే ఒక్క చోట కూడా ఎక్కడా కూడా ఒక పిచ్చి మాట మాట్లాడకుండా చాలా గౌరవాత్మకంగా కానీ అది ఎప్పుడూ కూడా అదే చెప్పుకుంటూ వచ్చాడాయన. అవును. చాలా గౌరవంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు చాలా ఒక మంచి డైలాగ్ ఏం జెప్పాడంటే, అడవికి రాజు సింహం మాత్రమే. అది ఒక్కటే ఉన్నా కూడా ఖచ్చితంగా అదే రాజవుతుంది. రాజై తీరుతుంది. ఇది డిస్క్రిప్షన్ కాదు. ఆహ్, దాన్నేంటి డిక్లరేషన్ అని చెప్పటం జరిగింది విజయ్ గారు. అంత కాన్ఫిడెన్సు ఆయన ప్రజలకిచ్చాడు. ప్రజలు ఆయన్ని నమ్మారు. సో, ఆయనకంతటువంటి విజయం వచ్చింది. నువ్వెక్కడ? ఇక్కడొక మాట, అక్కడొక మాట. రాష్ట్రమంతా ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో పుట్టానని చెప్తావు. కాసేపు హిందూనంటావు, కాసేపు ముస్లింనంటావు, కాసేపు క్రిస్టియన్నంటావు. ఇటు ఇటు చూస్తే సనాతని అంటావు, అటు చూస్తే లౌకికం అంటావు, అటు చూస్తేనేమో చెగువేరా అంటావు. ఎట్లా నమ్మాలి నిన్ను? ఈరోజు కాపులే నీ మీద ఊస్తున్నటువంటి పరిస్థితి. దాసరి రాము గారి వ్యాఖ్యలు మనం చూసుకున్నాం. ఆయన ఎంత బాధపడితే, ఈయన మాటలకి ఎంత వెక్స్ అయిపోతే, వాళ్ళు కాపు కులస్తులే బయటకొచ్చేసి అన్నేసి మాటలు మరి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారంటే, నిజంగా పౌరుషం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఏ నాయకుడైనా కార్యకర్త జోలికొచ్చిన వాడిని మాత్రం ఊరుకోకూడదు. కానీ అలా ఊరుకుంటున్నాడు అంటే, అసలతను పర్ఫెక్ట్ పొలిటీషియనే కాదు. అసలు రాజకీయాలకి అతను ఫిట్టే గాదు.